హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ రూల్స్ యూట్యూబ్ ఛానల్. కొత్త స్టేడియం, కొత్త కంట్రీ, ఆపోజిట్ టీం కూడా కొత్తదే. మన వాళ్ళకి ఇక్కడ ఒక్క మ్యాచ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఎలా ఆడతారో, టీంలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా, అదే ప్లేయింగ్ లెవెన్తో వెళ్తారా, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. మన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్తో కెన్సింగ్టన్లో ఆడుతున్నారు. ఈ పిచ్ అయితే ఇప్పటివరకు మనం ఆడిన న్యూయార్క్ పిచ్లో అస్సలు ఉండదు. బ్యాట్స్ కొద్దిగా ఈజీగా రన్ స్కోర్ చేయవచ్చు. అంతేకాదు, ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ కన్నా స్పిన్నర్స్ కొద్దిగా హెల్ప్ ఉంటుంది. స్టార్టింగ్లో స్పిన్నర్స్ హెల్ప్ చేసినా చేయకపోయినా తర్వాత అయితే పక్కా హెల్ప్ చేస్తుంది. మనం పాకిస్తాన్ యూఎస్ఏ మీద గెలిచాం, అలాంటిది ఆఫ్ఘనిస్తాన్ ఒక లెక్క ఈజీగా గెలుస్తాం అనుకుంటే మీరు నో బాల్లో రన్ అవుట్ అయినట్టే. నేను ముందే చెప్పా, బ్యాట్స్కి పిచ్ హెల్ప్ చేసిద్దని, అలాగే స్పిన్నర్స్కి కూడా హెల్ప్ చేసిద్ది. ఆఫ్ఘనిస్తాన్ అంటేనే క్వాలిటీ స్పిన్నర్స్, అలాంటిది వాళ్ళ మీద మనం ఈ పిచ్లో ఆడాలి. వాళ్ళ దగ్గర రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నబీ లాంటి టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. సో మనం జాగ్రత్త పడాలి. అంతేకాదు, మన దానిలో స్పిన్నర్స్ అక్షర్ పటేల్, జడేజానే ఉన్నారు. జడ్డూకి అయితే అసలు ఈ వరల్డ్ కప్లో బౌలింగే ఇవ్వలేదు. ఇచ్చినా సరే 1 or 2 overs అంతే. అక్షర్ పటేల్ కూడా ఆల్మోస్ట్ ఇదే పరిస్థితి. స్పిన్నర్స్ పర్ఫామ్ చేయలేదంటం కన్నా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదంటమే బెటర్. సో దీన్ని ఆఫ్ఘనిస్తాన్ అడ్వాంటేజ్ తీసుకుంటే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే చూస్తాం. మనకి ఇంకో ఆప్షన్ ఉంది. అక్షర్ పటేల్ ఆర్ జడేజా ప్లేస్లో చాహల్ ఆర్ కుల్దీప్ని తీసుకొని రావచ్చు. కానీ సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వెళ్తారనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ కొత్త ప్లేయర్స్ని తీసుకొచ్చి టీం డిస్టర్బ్ చేయడం ఎందుకని అని అనుకుంటారు. అక్షర్ పటేల్ ఆర్ జడేజా ప్లేస్లో కుల్దీప్ ఆర్ చాహల్ని తీసుకొని రావడమే బెటర్. బౌలింగ్లో ఆఫ్ఘనిస్తాన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. స్పిన్నర్సే కాదు, ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఫరూకీ అయితే చాలా మంచిగా బౌలింగ్ వేస్తున్నాడు. అలానే మన వాళ్ళు తక్కువేం కాదు, మన వాళ్ళు కూడా సూపర్ ఫామ్లో ఉన్నారు. బూమ్రా, హర్షదీప్ అండ్ హార్దిక్ అయితే బీస్ట్ మోడ్లో ఉన్నారు. లేట్ చేయకుండా ఇంకా బ్యాటింగ్లో చూస్తే, బ్యాటింగ్లో అయితే ఎలాంటి చేంజెస్ అవసరం లేదు. ఫుల్గా కాకపోయినా సరే కొద్దిగా ఫామ్లో అయితే ఉన్నారు. ఈ పిచ్లో యావరేజ్ స్కోర్ వచ్చేసి 157. మన వాళ్ళు న్యూయార్క్లోనే 100 runs స్కోర్ చేశారు. ఇక్కడ 157 runs స్కోర్ చేయలేరా? ఈజీగా స్కోర్ చేస్తారు. లాస్ట్ 3 matches ఇంక్లూడింగ్ ప్రాక్టీస్ సెషన్తో కలిపి విరాట్ అయితే ఫామ్లో లేడు. విరాట్ ఫామ్లో వస్తే ఇంకా 157 runs అయితే ఈజీగా స్కోర్ చేస్తారు. కండిషన్స్ని అర్థం చేసుకొని స్పిన్నర్స్, స్పెషల్లీ రషీద్ ఖాన్ని కొద్దిగా జాగ్రత్తగా ఆడితే మన వాళ్ళు ఈజీగా గెలవచ్చు. బ్యాటింగ్లో వాళ్ళ ఓపెనర్స్ని ఫస్ట్లోనే అవుట్ చేస్తే మనకి అడ్వాంటేజ్. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు లాస్ట్ టైం కూడా చేజింగ్లోనే ఓడిపోయారు. అంతేకాదు, ఈ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే ఎక్కువసార్లు గెలిచింది. సో మనం టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే ఈజీగా విన్ అవ్వచ్చు. ఆఫ్ఘనిస్తాన్ కూడా డిఫెండ్ చేయడానికే ట్రై చేస్తుంది. వాళ్ళు గెలిచిన ప్రతి మ్యాచ్ డిఫెండ్ చేసి గెలిచిన మ్యాచెస్. ఒక్క PNGతో జరిగిన మ్యాచ్ తప్ప. T20 వరల్డ్ కప్కు ముందు వాళ్ళు ఆడిన ఐర్లాండ్ సిరీస్ కూడా వాళ్ళు డిఫెండ్ చేసే గెలిచారు. సో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు, మనం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో టాస్ అనేది ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసిద్ది. ఆఫ్ఘనిస్తాన్ అనేది తక్కువ అంచనా వేయకూడదు. మనమే గెలుస్తాం, కానీ మన జాగ్రత్తలో మనమైతే ఉండాలి. టీంలో చేంజెస్ చేయాలా వద్దా, చేంజెస్ చేస్తే ఏం చేంజెస్ చేయాలి, మన వాళ్ళు గెలుస్తారో లేదో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీలాంటి వాళ్ళ సపోర్ట్ చాలా అంటే చాలా కావాలి.